91లో కాన్షియస్గా జరిగింది అది. పివి నరసింహారావు గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయింది. మార్కెట్ మన దేశంలోకి ప్రవేశించింది. 93 నుంచి యాక్టివ్గా నడుస్తోంది అది. అంటే మార్కెట్ ఎకానమీ అనేది దేన్నైనా అమ్ముకోవాలని ట్రై చేస్తుంది. ఆ టైంలో మార్కెట్ సెంటిమెంట్ని దారుణంగా దెబ్బతీశాడు ఎన్టీ రామారావు గారు. ఈ మద్యపాన నిషేధం అనే కార్యక్రమం పెట్టి, అది మాత్రమే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమలు పెట్టించి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ప్రభుత్వాల కార్యక్రమం కింద మారింది. ఈయన దానికి సంబంధించి చాలా అష్యూరెన్సెస్ తీసుకుని అప్పుడు కానీ ఆ ఫ్యాక్టరీలకు మేము లైసెన్సులు ఇవ్వము, ఈ పద్ధతిలో వ్యవహరించడం మొదలుపెట్టాడు. సింగిల్ విండో సిస్టమ్ ఇలాంటివేవో పట్టుకొచ్చి కొంత గందరగోళపరిచాడు మార్కెట్ని. ఈయన నిర్ణయాలు ప్రతి నిర్ణయము యాంటీ మార్కెట్గానే ఉండేది. ఇది వాళ్ళకి ఇష్టం లేకపోయింది. ఈయన అన్వాంటెడ్, అంటే మంచి సమయంలో మార్కెట్కి అనుకూలంగా ప్రపంచం అంతా ఉన్న టైంలో మార్కెట్ వ్యతిరేక ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఈయన్ని తప్పిస్తే మంచిది అనే అభిప్రాయం వాళ్ళకు వచ్చేసింది. పెట్టుబడిదారుల్లో ఎన్టీ రామారావు పట్ల వ్యతిరేకత మొదలైన తర్వాత ఎవరు పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు అని వెతుకుతున్నారు వాళ్ళు. ఈ వెతుకుతున్న టైంలో చంద్రబాబు గారు దొరికారు.